హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ నూడిల్స్ తయారు చేస్తున్నాను. అందుకోసం ఒక గిన్నెలోనికి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని వేడి చేసుకోవాలి. తరువాత ఈ మరుగుతున్నటువంటి వాటర్లోకి ఇప్పుడు మనము నూడిల్స్ని అనేది వేసుకోవాలి. నూడిల్స్ని వేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికిన తరువాత ఈ నూడిల్స్ని వేడి నీళ్ళలో నుంచి ఒక చిల్లుల గిన్నెలోనికి మార్చుకోవాలి. ఇప్పుడు ఈ వేడిగా ఉన్నటువంటి నూడిల్స్ మీదకి మనము చల్లని వాటర్ని 1 గ్లాస్ వరకు పోసుకోవాలి. అలా పోసుకోవడం వల్ల వేడి మీద నూడిల్స్ అనేవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. చల్లని వాటర్ అంతా వంపేసుకున్న తర్వాత ఆయిల్ని తీసుకొని కొంచెం ఆయిల్ని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి నూడిల్స్ని అన్నింటికి పట్టించాలి. అలా చేసినట్లయితే నూడిల్స్ అనేవి పొడి పొడిగా ఉంటాయి. ఇప్పుడు మనము పెనం పెట్టుకొని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత 4 కోడిగుడ్లను కొట్టుకొని కోడిగుడ్లను బాగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నటువంటి ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని పెనంలో పోసి చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడి వేసి చిన్న చిన్న ముక్కలుగా కోడిగుడ్డును ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినటువంటి కోడిగుడ్డు మిశ్రమాన్ని మనము ఒక పక్కన ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తరువాత అదే పెనంలోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలను, నిలువుగా సన్నగా తరుగుకున్నటువంటి క్యారెట్ను, క్యాప్సికమ్ ముక్కలను మరియు క్యాబేజీ ముక్కల్ని 3ని వేసి ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు ముక్కలను కూడా ఈ వెజిటేబుల్స్లో వేసి కోడిగుడ్డు ముక్కలు, వెజిటేబుల్స్ మరియు ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి నూడిల్స్ను కూడా వేసి 3ని బాగా కలయబెట్టుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు బాగా కలయబెట్టుకోవాలి. ఇప్పుడు నూడిల్స్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ను కూడా వేసుకోవాలి. తర్వాత వెనిగర్ను కూడా వేసుకోవాలి. తరువాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను మరియు మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ను కూడా వేసి అన్నింటినీ సాస్లన్నీ కూడా నూడిల్స్కి బాగా పట్టేలాగా పైకి కిందికి హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సాస్లన్నీ నూడిల్స్కి బాగా అంటుకోవాలన్నమాట. అది ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకొని చేసినట్లయితే చైనీస్ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ కారం పొడిని మరియు గరం మసాలా పొడిని కూడా వేసుకోవచ్చు. నాకు ఇంట్లో పిల్లలు తినరు అని చెప్పి నేను వేసుకోవట్లేదు. చివరగా మనము స్టవ్ కట్టేసి నూడిల్స్ దింపేసే ముందుగా కొంచెం టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసుకొని ఒక చిటికెడంతా, ఎక్కువ వేయకూడదు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో, కొంచెం ఒక చిటికెడంతా టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసుకొని మనము బాగా కలయబెట్టుకొని తర్వాత దింపేసుకొని సర్వింగ్ చేసుకోవచ్చు.